వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో C71 స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లగానైతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 6500 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ ఇన్ కేసు ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవడం పర్చేస్ చేసుకోవచ్చు. 8th ఏప్రిల్ నుంచి స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఎయిర్టెల్ వర్జన్ కూడా ఉంది. అంటే ఎయిర్టెల్ వర్జన్ అంటే ఎయిర్టెల్ సిమ్ వస్తుంది అన్నమాట. అది 6000 రూపీస్కి ఉంది. అది వచ్చేసరికి 10th ఏప్రిల్ రోజున సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి అయితే ఉంది. సో అఫీషియల్గా మీరు మెన్షన్ చేసి ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్లో 2 ఆప్షన్స్ వస్తున్నాయి. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది 6500కి, 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 7500కి వస్తుంది అనమాట. పెద్ద డిస్ప్లే వస్తుంది 6.88 ఇంచ్ డిస్ప్లే. నాచ్తో పాటు వస్తుంది. పంచోల్ డిస్ప్లే అయితే ఏం వస్తలేదు, నాచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది కాబట్టి పర్లేదు. ఈ ప్రైస్ కేటగిరీకి అయితే యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ స్ప్లిట్ గ్రిడ్ డిజైన్ అనేసి అయితే అంటారు. సో ఒక సైడ్ ఒక కలర్, ఇంకొక సైడ్ ప్యాటర్న్ లాగా, ఇంకో సైడ్ ఇంకొక కలర్ లాగా వస్తుంది. బాగుంది. IP52 రేటింగ్తో పాటు వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.1 జాక్, 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అప్పుడు ఈజీగా ఫుల్లీ వచ్చేస్తుంది. యావరేజ్ యూజర్కి అయినా సరే కూడా 32 MP డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. 7 ఫిల్మ్ ఫిల్టర్స్ కూడా వస్తున్నాయి. 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో కెమెరా కార్డు చూసుకుంటే మాత్రమే డీసెంట్గా 1080p 30fps రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్లో ప్రాసెసర్ గురించి చూసుకుంటే యూనిఎస్ఎస్ T7250 ప్రాసెసర్ అయితే ఇక్కడ యూజ్ చేస్తారు అన్నమాట. సో డీసెంట్గానే ఉంది పెద్దగా ఏమి హంగులేమేం లేవు. డీసెంట్ ప్రాసెసర్ T7250 మ్యాక్స్ ప్రాసెసర్ అన్నమాట. బేసిక్ టాస్క్లకు అవన్నిటికీ సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏమంటారు ర్యామ్ బూస్ట్ అవి ఉంది కానీ సో ఉందన్నట్టే పెట్టుకోవాలి తప్పించి పెద్దగా ఏమి ఉండదు. ఆండ్రాయిడ్కి వచ్చేసరికి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్తో పాటు వస్తుంది. లైక్ Android 15 అండ్ Android 17 దాకా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 4 years దాకా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో బడ్జెట్లో అంటే అందరికీ కాకపోవచ్చు కానీ, లేకపోతే ఎవరైతే బడ్జెట్ 6000, 6500, 7000 ఉన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పర్చేస్ చేసుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేనైతే కూడా మాట చెప్తా మీ బడ్జెట్ ఇంత ఉందంటే ఇట్లా తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. అంతే. నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.